ఈ కాలంలో మహిళలకు బతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా సేఫ్టీ లేకుండా పోయింది. రేప్స్ కేవలం బతుకున్న అమ్మాయిలకే కాదు వాళ్ళ డెడ్ బాడీస్ తో కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ లోని పేరెంట్స్ వాళ్ళ కూతుర్లు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ సమాధుల దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. విషయం ఏమిటంటే పాకిస్తాన్ లో శవాలతో శృంగారం చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి చనిపోతే ఆమెను వాళ్ళ బంధువులు పాతిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్మశానంలో పనిచేసే వాళ్ళు ఆ శవాన్ని బయటకు తీసి ఆ బాడీతో శృంగారం చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు రియాజ్. ఇతను పాకిస్తాన్ లోని ఒక శ్మశానంలో పనిచేస్తాడు. ఇతను దాదాపు 48 మహిళా శవాలను ఇలా అత్యాచారం చేశాడు. అందుకే పాకిస్తానీ పేరెంట్స్ వాళ్ళ కూతుర్ల సమాధులకు గేట్లు వేసి తాళాలు వేస్తున్నారు. మనిషి ఎంత నీచానికైనా దిగజారుతాడని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే మన ఇండియాలో కూడా ఇలాంటి కొన్ని కేసెస్ బయటపడ్డాయి. చిత్రమైన విషయం ఏమిటంటే మన దేశ న్యాయ వ్యవస్థ ప్రకారం శవంతో శృంగారం చేయడాన్ని రేప్ గా కన్సిడర్ చేయరు. పైగా అది పనిషబుల్ అఫెన్స్ కూడా కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షిస్తే బాగుంటుంది?